హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము కొబ్బరి పాలతో రైస్ చేసుకుందామండి. నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు రైస్ తీసుకొని కడిగి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఈ గ్లాస్తో 2 గ్లాసుల కొబ్బరి పాలు వేసుకుందాము. కొబ్బరి పాలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో 4 లవంగాలు, కొద్దిగా చెక్క, అలాగే 4 ఇలాచీలు ఇప్పుడు ఈ వాటర్లో వేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకుందాము. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి వీటన్నింటినీ కలుపుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకుందాం. ఇవన్నీ ఒకసారి కలిపి స్టవ్ పైన పెట్టి ఉడికించుకుందామండి రైస్ని. ఒకసారి రైస్ని చూసుకుందామండి. రైస్ ఉడికిపోయిందండి. చూసారు కదండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో. కోకోనట్ రైస్ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, పచ్చి కొబ్బరి పాలతో చేసే కోకోనట్ రైస్. దాని తయారయ్యే విధానము చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఫాలో చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి.